మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చాను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీరు తల్లినైనను తండ్రినైనను దూషించిన ఎడల మీకు తప్పక మరణశిక్ష పొందుతారండి. మనం వారిని ప్రేమించాలి తప్ప వారిని ద్వేషించకూడదు. వారి మీద లేనిపోని మాటలు పలకకూడదు. వారి మీద అబద్ధ సాక్ష్యపులు మనం పలకకూడదు. వాళ్ళు ఉన్నంత కాలము మనవలను చిన్నప్పటి నుంచి ఈ స్థాయికి ఎలాగైతే తీసుకొచ్చారో, చంటి బిడ్డల వలె మనల్ని ఎలా అయితే చూసుకున్నారో, మనము కూడా వాళ్ళని అలాగే చూసుకుంటూ వారి పట్ల మనం ప్రేమ, వినయం, విధేయత కలిగి జీవించేవారిగా ఉండాలి. ఇలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నువ్వు దేవుని ప్రేమను కూడా పొందుకుంటావు. నీ తల్లిదండ్రులు కూడా నిన్ను చూసి చాలా సంతోషిస్తారనమాట. అప్పుడు వారికి ఎటువంటి గాయం కూడా అనిపించదు. వారి హృదయం ఎలాంటి పరిస్థితులకి లోను కాకుండా వారు చాలా హ్యాపీనెస్తో ఉంటారు. నా కుమారుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు.